తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా మరో పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ అంశం మీద రవికుమార్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేపు నిరుద్యోగులకు సంబంధించి కవాతు నిర్వహిస్తూ ఉన్నారు, అదేవిధంగా మహాధర్నా కూడా నిర్వహించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పోలీసుల నుంచి పర్మిషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా పర్మిషన్ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఈ సందర్భంలో ఇచ్చేటువంటి అవకాశాలు ఏమైనా కనబడతా ఉన్నాయా? దాదాపు ఇస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే గత నెల 21 తారీఖు రోజు మేము అప్లై చేసినాం. అప్లై చేస్తే 21 తారీఖు కోసం అప్లై చేస్తే కవాతు చేస్తామని అప్లై చేస్తే అప్పుడు ఏం చెప్పినంటే కొంచెం జనవరి 26 ఉంది, మీరు ఆగండి, ఆ తర్వాత చేసుకోండి, మేము అప్పుడు పర్మిషన్ చూస్తామని చెప్పారు. అందుకోసంగానే ఆ రోజు మేము ఆగినాము. పర్మిషన్ కోసం లేట్ అయినా పర్లేదు, ధర్నా కానీ అట్లానే కవాతు కానీ చేసుకోవడానికి మేము ఆగాం. ఇప్పుడు తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నా. ఒకటవది, పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది, తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నా. ఇంకా రెండవది ఏంటంటే, ఈ ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు. సో ఈ ప్రజాప్రభుత్వంలో, ప్రజల పాలనలో, ప్రజాప్రభుత్వంలో తప్పకుండా పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మా యొక్క నిరసన, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చేసిన మోసం పైన జరుగుతున్న నిరసన, తప్పకుండా ఈ నిరసన చేసుకోవడానికి నిజంగా ప్రజాప్రభుత్వం అయితే ఇస్తుంది. వీళ్ళు అంటున్నారు కదా 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు కదా, 1,00,000 ఉద్యోగాలు నిజంగా ఇచ్చినట్టుంటే ఇస్తుంది. ఒకవేళ ఈ 1,00,000 ఉద్యోగాలు ఇవ్వనట్టుంటే అవన్నీ డ్రామాలు అనుకుంటే ఇవ్వదు. అంటే మున్సిపాలిటీ ఎన్నికలు కూడా త్వరలో రాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్మిషన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? తప్పకుండా రావాల్సిందే, తప్పకుండా ఇవ్వాల్సిందే. ఈ మున్సిపాలిటీ ఎన్నికలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని కార్పొరేషన్లో ఉన్నాయి. కానీ హైదరాబాద్ GHMC పరిధిలో ఎటువంటి ఎలక్షన్ లేదు, తప్పకుండా ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే రేపు ఈరోజు పర్మిషన్ ఇవ్వకపోతే రేపటి నుండి జరిగే కార్యక్రమాలకు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహించాల్సి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వహించాల్సి, అధ్యక్షుడుగా ఉండి. కనీసం ఆయన మేనిఫెస్టో ఆయన చదవలేదంటే ఎంత దుర్మార్గమో. ఒకసారి మేనిఫెస్టో తీసుకొని చూసుకోమనండి, చూసుకుంటే ఆయనకు తెలుస్తుంది ఎంత దుర్మార్గమైన మాటలు. అసలు కనీసం అవగాహన ఉండి మాట్లాడాలి. అంత పెద్ద పదవిలో ఉండి నేను మాట్లాడిన మాట ఎంతమంది నిరుద్యోగుల మనసు నొచ్చుకుంటుంది, ఎంతమంది నిరుద్యోగ పేద బిడ్డల మనసు నొచ్చుకుంటుందని కనీసం ఆలోచన చేయకుండా మాట్లాడుతున్నా అంటే అది ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం. నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండండి, ఉద్యోగాలు ఇస్తాం, ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, ప్రతిపక్షాల ట్రాప్లో పడకండి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనే దానికి మోసం చేసినారని చెప్తున్నాం. ఆల్రెడీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. సంవత్సరం అయిపోయి 2 సంవత్సరాలు కూడా అయిపోతూ ఉంది. 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఇంకెంతవరకు మేము వెయిట్ చేయాలి? మీరు ఇప్పటివరకు కనీసం మళ్ళీ వెయిట్ చేస్తామేమో. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు ఒక్క నోటిఫికేషన్ ఏంది మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒకరు చెప్తారు, 80,000 అని ఒకరు చెప్తారు, 70,000 అని ఒకరు చెప్తారు, ఇంకోరు 60,000 అని ఇంకోరు చెప్తారు. ఎవరి మాట నమ్మాలి? అసలు మీరు నోటిఫికేషన్ ఏంది, ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తున్నారు? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు, నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. ఆయన మాట కూడా మీరు వినేటువంటి అవకాశాలు ఉండొచ్చు కదా, ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఆల్రెడీ విన్నాము, ఇన్ని త్వరలో అని ఇన్ని బూటకపు మాటలు. ఎందుకోసం చెప్తున్నా అంటే, జాబ్ క్యాలెండర్ తెచ్చి ఒక రకమైన మోసం చేసిండ్రు. ఆ మోసం అంటే ఎందుకు మోసం అంటారు అంటే, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఏ నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు రాలేదు బయటకు. ఊకేనే వీగిపోయింది. ఆ జాబ్ క్యాలెండర్ సంవత్సరం అయిన తర్వాత ఊకేనే వీగిపోయింది. అంటే ఆ తర్వాత నిన్నగాక మొన్న ఓయూలో కూడా ఒక మాట చెప్పిండు, 40,000 ఉద్యోగాలు వేస్తామన్నారు. మీ అందరు సాక్షిగా చెప్పిండు, మీడియా సాక్షిగానే చెప్పిండు, 40,000 ఉద్యోగాలు వేస్తాం ఇమ్మీడియట్ ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అన్నారు. వాళ్ళ కార్యకర్తలకు అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చిన సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచులుగా వార్డు మెంబర్లు వాళ్ళ కార్యకర్తలు అయ్యారు. కానీ మాకు ఇస్తున్న 40,000 ఉద్యోగాలు ఏడున్నాయి, మా నోటిఫికేషన్ రాలేదు. అవన్నీ బూటకం మాటలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే మాటలు అన్ని బూటకం మాటలు. మీకు క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. నేను చెప్పడం కాదు, యావత్ తెలంగాణ సమాజం చెప్తాను. త్వరలో Group 1 సంబంధించినటువంటి తీర్పు సుప్రీంకోర్టులో రానుంది, మీకు ఫేవర్గా వస్తుంది అనుకుంటారా? ఎట్లా ఉంటుంది? త్వరలో హైకోర్టులో డివిజన్ బెంచ్లో రానుంది, అంటే రేపు లేదు ఎల్లుండి అది కూడా ఉంది. తప్పకుండా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది, తప్పకుండా న్యాయమే గెలుస్తుంది, తప్పకుండా మేము గెలుస్తాం. Group 1 కేసు తప్పకుండా హైకోర్టులో మేము తప్పకుండా Group 1 కేసు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తాం. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నేత వెంకటేష్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పలుమార్లు మీరు ప్రభుత్వాన్ని అడిగినటువంటి పరిస్థితి కనబడతా ఉంది జాబ్స్ గురించి, ఈసారి కూడా అడిగినటువంటి పరిస్థితి కనబడేది. కానీ పర్మిషన్లకు సంబంధించి గతంలో ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు చాలా తక్కువ. ఈసారి పర్మిషన్ ఇస్తారనుకుంటున్నారు, ఏదైతే నిరుద్యోగ కవాతు కావచ్చు, ధర్నాకు సంబంధించి కావచ్చు? పర్మిషన్ ఇస్తారని అనుకుంటున్నాం. ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఇంకా మంచిది. ఎందుకంటే 2 ఏళ్ళు అయింది ఎదురు చూసినాం. నిజంగా వీళ్ళు కొన్ని కారణాల వల్ల ఎస్సీ వర్గీకరణ కానీ వివిధ కారణాలతోటి వాయిదాలు వేసుకుంటూ వచ్చి 2 ఏళ్ళు గలుస్తుంది. నిరుద్యోగులకు సహనం నశిస్తుంది, ఏజీ కూడా అయిపోతుంది. ఇంకా పోరాటాలు చేయాలంటే మాకు ఏజీ కూడా సరిపోవట్లేదు. ఆర్థిక ఇబ్బందులు, మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సో నిరుద్యోగులందరూ కూడా
అంటే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాలి. ఇప్పుడు మేము స్టేడియాలకు పోయి రేపు ఓ ధర్నా పెట్టుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పైగా నిరుద్యోగులను కించపరిచే విధంగా 1,00,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు, 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉందని చెప్తుంటే వాళ్ళంతకు వాళ్ళే బయటకు వచ్చినటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మేమేమనుకుంటున్నామంటే ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికల కన్నా ముందే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని ఆశిస్తున్నాం. లేదంటే 100% ఏది మన బంగ్లాదేశ్ కానీ నేపాల్లో జరిగినటువంటి జన్జేడ్ ఉద్యమం కూడా తెలంగాణలో రాబోవడానికి సిద్ధంగా ఉన్నారు. పర్మిషన్ ఇవ్వకుండా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులంతా హైదరాబాద్ చేరుకునే అవకాశాలు ఉంటాయా? వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే పదే పదే చెప్తా ఉన్నారు, కొంతమంది మాత్రమే నిరుద్యోగులను రెచ్చగొడతా ఉన్నారు అంటూ కూడా కామెంట్స్ చేసారు. కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని కొందరు అంటారు. ఇంకోరు ఏమంటారు, లైబ్రరీలను రాజకీయాలకు వేదికగా మార్చుకుంటున్నారని అంటారు. ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాం మేము. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి నిరుద్యోగులందరినీ ప్రలోభ పెట్టి, అంటే 2,00,000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, నిరుద్యోగ వృత్తి అని పెట్టి చెప్పి నిరుద్యోగులు చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులను స్టడీల నుంచి, లైబ్రరీల నుంచి గ్రామాలకు తరలి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ గెలిపించండి అన్న మహానుభావులు ఇప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించలేరు? ఇప్పుడు మేము చూసింది ఎవరు? తెలంగాణలో మేధావులు అని చెప్పినటువంటి బల్మూరు వెంకట్ గారిని, కోదండరాం సార్, వీళ్ళందరితో పాటు ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ఢిల్లీ నుంచి తోలుకొచ్చారు. మరి వీళ్ళందరూ కదా రాజకీయాలను నిరుద్యోగులను ప్రలోభ పెట్టింది. వీళ్ళు ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతారు. ఇప్పుడు మేము మాట్లాడితే ఏమంటారు, మీరు ఇచ్చినటువంటి హామీలు మార్చమంటే వాళ్ళు కోవట్లు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కొందరైతే లకారంతో కూడినటువంటి మాటలు. ఒక్క హామీ వాళ్ళు ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోగా 1,00,000 ఉద్యోగాలు ఎట్లా? నిన్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంటారు 5 ఏళ్లకు సంబంధించి మేము 2,00,000 ఉద్యోగాలు అన్నట్టు. ఎంత ఘోరం! ఏది మేనిఫెస్టో రాసినటువంటి శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోపోండి అని అన్నాడు. ఈయననేమో 5 ఏళ్లకు సంబంధించి మేము 2,00,000 ఉద్యోగాలు అన్నామని. అంటే ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతుంటే నిరుద్యోగులకు కడుపు మండిపోతూ ఉంది. అంటే మేము ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా మాట్లాడడం ఏంటి? మేము ఏమడుగుతున్నాం? ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ విడుదల చేయమని. రేవంత్ రెడ్డి పదే పదే దావోస్కి వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తూ ఉన్నాడట, అదేవిధంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నాడట. అట్లాంటి పరిస్థితులు ఏమైనా కనబడ్డాయా? ఆయన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 100,000 కోట్లు ఇస్తా అని చెప్పి ఏదో జీవో రిలీజ్ చేస్తున్నాను అన్నాడు. 1,000 కోట్లు కాదు కదా, ₹1 కోటి కూడా రాదు. అది ఓన్లీ మాటలకే పరిమితం. ఆయన ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకో ఏదేదో చేస్తున్నారు. మొత్తం ఇది ఎట్లా అంటే డైవర్షన్. ఇప్పుడు నిరుద్యోగులు చనిపోతున్నారు, 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఇప్పుడు నిరుద్యోగ వ్యవస్థ ఒకటి అని కాదు, రైతులు కానీ అన్ని వ్యవస్థలు కూడా తెలంగాణలో ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ స్పందించకుండా ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ పోయి దావోస్ పెట్టుబడులు అని చెప్పి ఎన్ని వచ్చినాయన్న దావోస్ పెట్టుబడులు. అసలు వీళ్ళు అంటారు 5,000 కోట్లు, 10,000 కోట్లు అంటారు. ఎన్ని వేల కోట్లు తెస్తారు? ఎవరికి పెడుతున్నారు కోట్లు తెచ్చి? వాళ్ళు ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీడియా ముందర మాట్లాడకం తప్ప రేవంత్ రెడ్డి గారు పీకింది ఏం లేదు. ఇవన్నీ కూడా మాటలు కూడా మాకు రేవంత్ రెడ్డి గారే నేర్పిస్తున్నారు. ఇప్పుడు మొన్న చూడండి మీరు, మేము ఏమడిగినాం, 21వ తారీఖు పర్మిషన్ ఇవ్వండి, శాంతియుతంగా మా నిరసన ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఎందుకంటే ప్రైవేట్ మా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకున్న ప్రైవేట్ థియేటర్ ఓపెనింగ్ కూడా వస్తున్నాడు, మమ్మల్ని పట్టించుకుంటలేదు అని చెప్పి మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి వచ్చిండు రాహుల్ గాంధీ గారు. మరి నిరుద్యోగుల బాధలు ఎన్ని ట్విట్లు చేస్తే కూడా స్పందిస్తలేడు అని చెప్పి మేము ధర్నాలు చేస్తే వాళ్ళు ఏమన్నా పర్మిషన్ డెఫినెట్గా ఇస్తాం, పర్మిషన్ శాంతియుతంగా చేసుకుని అన్నాడు. 21వ తారీఖు ఇచ్చినాం మరి పర్మిషన్కు. ఇప్పుడు కూడా స్పందన లేదు. వాళ్ళు ఏమంటారు, రేపు ధర్నా ఉంది సాయంత్రం ఇస్తామంటారు. మరి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? కాబట్టి వాళ్ళు ఇస్తే మంచిది, ఇవ్వకపోతుందంటే ఇప్పుడు నిరుద్యోగులు కూడా నేను ఇంకా కొంతమంది ఆపితే ఆగే పరిస్థితి లేదు, కడుపులు రగిలిపోతున్నారు అన్న వాళ్ళు. ఇప్పుడు గత ప్రభుత్వం వాస్తవానికి ఎలక్షన్ ముందు 4 ఏళ్ళు వెయిట్ చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వేసింది. మేము బుద్ధిగా లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి మేము, రాహుల్ గాంధీ గారు, కోదండరాం సారు, రియాజ్ సారు, ఆకునూరు మురళి, వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి 2 లక్షలు వేస్తాం మేము ఏడాదికి, 5,000 పోస్టులు, 2,000 పోస్టులు, 700 పోస్టులు మీకు ఏం సరిపోతాయని అన్నాడు. మేము అప్పుడే అక్కడ వీళ్ళ మాటలు వినకుండాంటే మేము ఉద్యోగాలు కొట్టుకొని పోయేది. వీళ్ళ మాటలు నమ్మి మేము గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, ఇమీడియట్గా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు రిలీజ్ చేయండి. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మీరు ఎందుకు అసలు నిరుద్యోగ ఇష్యూని మీరు ఎందుకు? ఇప్పుడు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఏమన్నాడు, నిరుద్యోగుల వల్లనే అధికారంలోకి వచ్చిన అన్నాడు కదా. 2 ఏళ్ళు అవుతుంది, కనీసం జీవో కూడా రద్దు చేయలేదు. 46 జీవో వల్ల 18 మంది నిరుద్యోగులు చనిపోయారు అన్న. గతం లోపల 46 జీవో అడ్డం పెట్టుకునే ప్రతి సభలలో బల్మూరు వెంకట్ కానీ రేవంత్ రెడ్డి ప్రతి సభలలో మేము ఎక్కడో అక్కడ మా ప్రభుత్వం వచ్చినప్పుడు 46 జీవోలు రద్దు చేస్తామన్నారు. అడ్డమైన జీవోలు రద్దు చేస్తుర్రు, వాళ్ళకి సంబంధించిన జీవోలు ఉన్నాయి మారుస్తుర్రు. మరి మా 46 జీవో రద్దు చేయమంటే న్యాయపరమైన వివాదాలు అడ్డొస్తాయంట. ఆయన మరి రేవంత్ రెడ్డి గారిని ఏమనాలని నిజంగా ఎంత అంటే చాలా ఆశపడ్డాం కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే ఇంత గోస పెడతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్. 8 మంది నిరుద్యోగులు చనిపోయారని మీరు చెప్తా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటికి రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు, ఎందుకు అనుకోవచ్చు? బయటికి అంటే ఇప్పుడు నిరుద్యోగ ఇష్యూ అవుతుందంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పదవికి
ఖచ్చితంగా ఎసరు పడుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. నేను వచ్చిన ఏడాది లోపలనే ఇంత వ్యతిరేకత వస్తుందంటే పదవి తీస్తే కష్టమవుతుందేమని చెప్పి రాకుండా. ఇంకో విషయం ఏంటంటే ఆ మధ్యలో ఒక ధర్నా చేస్తుంటే ఒక అమ్మాయిని పోలీసు వాళ్ళు వచ్చి అదని చేస్తే ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకున్నారు. ఆ విషయం కూడా కొన్ని రోజుల తర్వాత అంటే వాళ్ళ పేరెంట్స్కో ఏం చెప్పారో కానీ మొత్తానికి 1 నెల 2 నెలల తర్వాత ఆమె చనిపోయిందని చెప్పింది. అంటే పోలీసు వాళ్ళు కూడా ప్రభుత్వానికి కనసాగల్లో మారి ఈ విధంగా చేస్తున్నాను. పోలీసు వాళ్ళని అడుగుతున్నాను. ఆ రోజు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లైబ్రరీలో లైబ్రరీలో వేదిక వేసుకుని రాజకీయాలు చేసినప్పుడు పర్మిషన్ అన్ని ఇచ్చారు. ఇప్పుడు మేము చిన్న ఇష్యూ మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకుపోమంటే పోలీసులు వర్సెస్ నిరుద్యోగులు అన్నట్టు మారింది. ఇప్పుడు లైబ్రరీ దగ్గర చూడండి సర్క్యులర్ విధించారు ధర్నాలు చేయొద్దని. ఆ ధర్నంలో వల్లనే కదా మీరు ప్రణాళిక ఇష్యూ చూడండి. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినంత వరకు ప్రణాళిక ఇష్యూ వీళ్ళు తీసుకొని అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. నల్గొండలో నిఖిల్ చనిపోయిండు, చాలామంది చనిపోయారు. మళ్ళీ వీళ్ళందరి సమస్యలకు అన్నింటికి బాధ్యులు. మరి బల్మూరు వెంకట కన్నా సోయి ఉండాలి కదా. నువ్వు గతం లోపల ప్రణాళిక ఇష్యూ అప్పుడు ఎంతో హైలైట్ చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 8 మంది నిరుద్యోగులు చనిపోయారు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. లైబ్రరీ దగ్గర వాళ్ళ కొవ్వొత్తు ర్యాలీ కూడా తీస్తున్నాం. మరి బల్మూరు వెంకట ఎందుకు స్పందిస్తలేదు? నువ్వు ఎన్ని రోజులని నిరుద్యోగులు నమ్ముకుంటే నీకు భవిష్యత్తు ఉంటుంది. ఇంకా ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఇంకా 2 నెలల తర్వాత నీకు ఆల్రెడీ ఆయన గతం లోపల చూసిన 3,000 ఓట్లు కూడా రాలేవు. వాస్తవానికి పొలిటికల్లో మాట్లాడద్దని అనుకున్నాం కానీ వీళ్ళు మాట్లాడే మాటలకు ఒక్కొక్కరు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఎంత ఘోరమన్నా మేనిఫెస్టో రాసినటువంటి వ్యక్తి శాసనమండలిలో చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత అసలు సరే రేవంత్ రెడ్డి అంటే డైలాగ్లో సీఎం ఓకే కానీ శ్రీధర్ బాబు కూడా ఇట్లా బట్టి విక్రమార్క గారు కూడా 70,000 ఉద్యోగాలు అంటారు. ఇంకెవరికి చెప్పుకోవాలి? కోదండరాం అయితే అసలు పత్తా లేడు. ఆయనకు ఒక వినతి పత్రం ఇద్దామంటే కూడా ఆయన ఏడున్నాడో ఏమో. అప్పుడప్పుడు పేపర్ స్టేట్మెంట్లోకి వస్తూ ఉంటాడు. యావత్ తెలంగాణ నిరుద్యోగులారా, రేపు ఫిబ్రవరి 4 తారీఖున నిరుద్యోగ కవాత్ అండ్ మహాధర్నా జరగబోతుంది. ఇది తెలంగాణ నిరుద్యోగులందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఈ కవాత్ మహాధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఇది గవర్నమెంటు ఎందుకు అంటే వాళ్ళ గవర్నమెంట్ రానప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నావో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని, అదేవిధంగా నిరుద్యోగ భృతి అని, మేము వస్తే ప్రజాపాలన చేస్తాం, పోలీసులను పెట్టాం, మనదే ప్రభుత్వం, గత గవర్నమెంట్ చేసిన తప్పులు మేము చేయం అని చెప్పి ఆ రోజు నిరుద్యోగులను ఎమ్మడి పెట్టుకొని మమ్మల్ని వాడుకొని ఈరోజు గవర్నమెంట్ తెచ్చుకున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మాట మార్చి మాట్లాడుతారు. ఆ మాట మార్చడానికి కారణం ఏదైనా మీరు ఆ రోజు నిరుద్యోగుల ద్వారా గవర్నమెంట్ తెచ్చుకొని ఈరోజు నిరుద్యోగులను మభ్యపెట్టి ఈ గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఈరోజు మేమే ఇచ్చినామని చెప్పుకోవడం అనేది ఇది గవర్నమెంట్కి సిగ్గుచేటు. ఆ రోజు ఇదే నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచేది కాదు. ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో మేము గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు నిరంతరంగా చదువుకుంటూ ఉద్యమాలు చేస్తూ మా హక్కులు మాకు కావాలని చెప్పి, ఉద్యోగాలు కావాలని చెప్పి, నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, అన్నీ చేసి గవర్నమెంట్కి కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఆ రోజు రియాజ్ సార్ కానీ, బల్మూరు వెంకట్ కానీ, ఆకునూరు మురళి కానీ, కోదండరామ్ సార్ కానీ లైబ్రరీకి వచ్చారు. ప్రతిరోజు కనీసం వారానికి ఒక రోజన్నా లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి మన గవర్నమెంట్ వస్తే అట్లా ఇట్లా అని చెప్పి మోసం చేశారు. ఈరోజు పదవులు వచ్చిన తర్వాత ఎవరు లైబ్రరీకి ఒక్కరు రాలేదు ఇంతవరకు. ఇప్పుడు రమ్మని లైబ్రరీకి వాళ్ళకి దమ్ము ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఈ యొక్క చైర్మన్లు ఎవరైతే ఉన్నారో బల్మూరు వెంకట్ కానీ ఇప్పటికి లైబ్రరీకి రమ్మాను. రియాజ్ సారు గెలిచిన స్టార్టింగ్లో 1-2 నెలల అన్న గవర్నమెంట్ వచ్చిన 2 నెలల్లో ఏది కాదని మాకు తెలుసు. 6 నెలలు టైం ఇచ్చినాం, సంవత్సరం టైం ఇచ్చినాం, ఇప్పటికి 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇప్పుడు రమ్మని రియాజ్ సార్ను. ఇప్పుడు చైర్మన్ ఆయన ఏంది లైబ్రరీ చైర్మన్ రియాజ్ సార్ గారు. మళ్ళీ ఎందుకు చిక్కడపల్లి లైబ్రరీకి రాడు, ఓన్లీ సెంట్రల్ లైబ్రరీకి పోతాడు? ఏదైనా సెంట్రల్ లైబ్రరీనే చేస్తాడు, సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎందుకు చేయడు? ఏ ప్రోగ్రాము సిటీ సెంట్రల్ లైబ్రరీ రాలేదు ఇంతవరకు. అంటే వీళ్ళు ఆ రోజు చెప్పిన మాట మోసం అని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. దయచేసి నిరుద్యోగులారా ఈ కవాతును అండ్ మహాధరను అందరూ విజయవంతం చేయాలంటే మనం అందరం కలిసి రావాలి. ఇది సమస్య నాది ఒక్కంది కాదు. నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగుల సమస్య నేను ఒక్కరిని కొట్లాడితే రాదు. మీరు మాతో కలిస్తేనే ఎవరో ఒకరు ముందుకు ఉండాలి. అందరూ ఉండలేరు. 30 లక్షల మంది ముందుకు వచ్చి కొట్లాడరు. కొందరు లీడర్లు అలా కొంచెం ఎవరైతే టాకింగ్ పవర్ ఉన్నో వాళ్ళంటే వస్తారు, వాళ్ళకి మద్దతు ఇస్తే మన పవర్ ఏందో చూపించాలి. మన పవర్ ఏందో తెలంగాణ ఉద్యమాల్లో చూపించినాం. మన పవర్ ఏందో ఓన్లీ నిరుద్యోగులు, ఒక్క పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ అధికారులు, పొలిటికల్ వాళ్ళు మాత్రం ఎవరు ఇందులో ఇన్వాల్వ్ లేరు. ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే. మేమే నిరుద్యోగులం. మేము ఆ రోజు కొట్లాడినాం.
కాకపోతే జాబ్ అనేది రాకపోవచ్చు. ఎందుకు రాదు అంటే మేము ఎంతమంది నిరుద్యోగులు ఉన్నా అన్ని నోటిఫికేషన్లు అయితే వాళ్ళు ఇవ్వలేరు. మీరు ఎన్ని అయితే నోటిఫికేషన్లు ఇస్తారో అది ఎవరికైతే వస్తాయి. ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, నిజమైన నిరుద్యోగులు కాదు. ఇదే పార్టీ పలాని వ్యక్తి పార్టీ అని కండువ కప్పుకుని నిరూపిస్తే మేము ముక్కుని నెలకు రాసుకుంటాం. ఏ ఒక్కరు ఇట్లా మీడియా ముందుకు రాము. చిక్కటిపల్లి లైఫ్లో ఒక్కరికి ఇట్లా పొలిటికల్ పార్టీలకు కండువ కప్పుకున్న లేరు, పోరు. అవును, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షం ఉన్న నీ దగ్గరికి వచ్చినాం. ఈరోజు నీవు అధికారులు ఉండవు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రతిపక్షం ఉంది, మాకు అండగా ప్రతిపక్షం తీసుకుంటాం. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రశ్నిస్తుంది కదా, మాకు ఇట్లా కావాలని అడుగుతాం. దాని తప్పే ఉంది. మేము కండవలు అయితే కప్పుకోలేదు, అందులో అయితే తిరగలేదు, ఏం ప్రచారం చేస్తలేం కదా. కాబట్టి అవన్నీ ముద్రలు అనేది కావాలని వీళ్ళు చేయలేక కేటీఆర్ డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేపిస్తున్నారని చెప్తున్నారు. నిరూపించాను. ₹1 చికెన్ లైబ్రరీలో ₹1 ఇచ్చినట్టు నిరూపిస్తాను చెప్తున్నా కదా. ఏదైనా నిరూపిస్తే మేము లైబ్రరీ నుంచి వెళ్ళిపోతాం. ఒక్క ప్రూఫ్ చూపించాను అంటే ఆ రోజు వీళ్ళేమన్నారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చి ఏదో నిరుద్యోగులు తోలుకొస్తారు అని చెప్పి ఆ రోజు ఆ గవర్నమెంట్ అనేది ఈ రోజు ఈ గవర్నమెంట్ అనేది కామన్. వీళ్ళు చేయలేక నోటిఫికేషన్ ఇవ్వలేక వీళ్ళు వాళ్ళకనేది కామన్ అన్న. మాది నిజాయితీగా నిక్కస్గా మేమే చేస్తున్నాం. నిరుద్యోగులు ఏం చేస్తున్నాం, నేను నిరుద్యోగిని, నేను కొట్లాడినా. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి దాంట్లో పాత్ర ఉంది. చిక్కడపల్లి లైబ్రరీలో నువ్వు అన్న కొడుకుంటే వస్తుంది. సో మేము కష్టపడుతున్నాం. ఈ రోజు ఇట్లా కనీసం మా గవర్నమెంట్ వస్తే మారుతుందంటే ఈ రోజు మారినందుకు మళ్ళీ ముందుకు రావాల్సి వస్తుంది. ఆ రోజు మేమే సపోర్ట్ చేసినాం, మేమే గెలిపించుకున్నాం. ఈ రోజు ఇట్లా మేమే మళ్ళీ ధర్నా చేయాల్సి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తాను మేము ఇట్లా ఊహించుకోలే. మళ్ళీ ధర్నాలు చేయాల్సి వస్తుంది, ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, రోడ్లపైకి రావాల్సి వస్తుంది. అంటే మీరు చేసే తప్పు వల్ల రోల్ ఎందుకు వస్తున్నాం. నువ్వు నోటిఫికేషన్ సార్ రోల్ ఎందుకు వేసుకున్నావు, మాకు సరిపోయిన టైమే సరిపోదు. సిలబస్ కంప్లీషన్ ఇంతవరకు సిలబస్ లేదు. చదువుకో అంటే ఏం చదువుకుంటారు ఇంత సిలబస్. ఇప్పుడు టీజీపీఎస్ ప్రక్షాళన తర్వాత పక్కన పెడితే ఇంతవరకు సిలబస్ లేదు. ఏ సిలబస్ చదవాలి, ఏ నోటిఫికేషన్, ఏ సిలబస్ అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు గవర్నమెంట్. అంటే ఈ గవర్నమెంట్ ఎంత చెత్తగా పరిపాలన చేస్తుంది అనేది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. నిరుద్యోగులకు ఒక విన్నతి ఏంటంటే అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం.